మొన్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ విజయంతో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రికెటర్లు ఛాంపియన్లుగా నిలిచారు. వారికి ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపు లభిస్తుంది. 2024 క్రికెట్ వరల్డ్ కప్ ఛాంపియన్లుగా పిలువబడతారు. అంతటి ఘన విజయం తరువాత వారి కంటనీరు తిరిగిన తీరు ప్రపంచాన్ని కదిలించింది. ఆపుకోలేని భావోద్వేగం వారి గుండెల్లోంచి పొంగుకు రావడంతో కంటనీరు ఊబికి వచ్చింది. దాన్ని ప్రత్యక్షంగా స్టేడియంలో చూసిన అభిమానులు, కోట్లాదిగా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూసిన వీక్షకులు కూడా తప్పక 2 కన్నీటి చుక్కలు రాల్చి ఉంటారు. అవి ఆనందాశ్రువులు. మనసుకు బాధ కలిగినప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనసులోని బాధ కన్నీరు కార్చడం ద్వారా దిగిపోతుందంటారు. అందుకే ఈ రోజు టిండప్లో కంటి నుంచి కారే నీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్నీళ్లు సర్వవ్యాప్తం. ఆడ మగ తేడా ఉండదు. చిన్న పెద్ద వయసులో తారతమ్యం ఉండదు. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా ఏడుస్తారు. మగవాళ్ళు ఏడవరు అనేది అనాదిగా వస్తున్న పాత సామెత. కానీ అందరూ ఏడుస్తారు. అంతెందుకు, ప్రజలను ఏడిపించే రాజకీయ నాయకులు సైతం ఏడుస్తారు. మరి ఏడిస్తే ప్రజలకు దగ్గరవుతున్నామా లేదా అన్నది చూసుకుని మరీ ఏడుస్తారు. అయితే తమ నేతలను బలహీనులుగా చూడడానికి ప్రజలు ఇష్టపడరనేది కఠిన వాస్తవం. మీకు ఎంత దయ జాలి ఉన్నా మీ ఛాంబర్లో ఏడుస్తూ కనిపిస్తే మీరు దృఢంగా లేరని భావిస్తారు. తమను పాలించే నాయకుడు బలహీనుడై ఉండకూడదని ప్రజలు కోరుకుంటారు. అందుకే నాయకుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మీకు తెలుసా, ఇటీవల వేల్స్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి ముందు వేల్స్ ఫస్ట్ మినిస్టర్ వాగన్ ఘెతంగ్ ఏడుస్తూ కనిపించారు. అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. ఒకప్పటి విన్స్టన్ చర్చిల్ నుంచి ఒబామా వరకు బహిరంగంగా నేతలు కంటతడి పెట్టారు. రాజకీయాల్లోనూ రాజకీయాలకు సంబంధం లేని రంగాలకు చెందిన చాలా మంది నాయకులు కూడా కంటతడి పెడుతూ కెమెరాల కంటికి చిక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. తనకు ఇష్టమైన యాచ్ ను 1997లో సర్వీస్ నుంచి తీసివేసినప్పుడు బ్రిటన్ రాణి కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు. 2019లోనూ సెనోటఫ్ లో జరిగిన రిమెంబరెన్స్ సండే సర్వీస్ సందర్భంగానూ ఆమె కన్నీళ్లతో కనిపించారు. 2013లో మార్గరెట్ థాచర్ అంత్యక్రియల సందర్భంగా అప్పటి ఛాన్సలర్ జార్జ్ ఆస్బార్న్ కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా అనేక సందర్భాల్లో బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. 2012 శాండీ హుక్ ఊచకోత అనంతరం 2015లో ఆరేతా ఫ్రాంక్లిన్ ప్రదర్శన వంటి సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 2019లో తెరిసా మే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ కామెంట్లు వచ్చాయి. అయితే ఆ కన్నీళ్లు నిజమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలు ఖచ్చితంగా ఉంటాయని వారు అంటున్నారు. రాజకీయాల్లో లేదా జీవితంలో చాలాసార్లు నిరాశ, నిస్పృహల నుంచి బయటపడాలనుకుంటారు. ఉదాహరణకు, భాగస్వామిని నిందించిన కారణంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వెక్కి ఏడ్చిన సంగతి మనం చూసాం. అలాంటప్పుడు ఆయన ఎదుటి వారి నుంచి కొంత జాలి కోరుకుని ఉంటారు. కానీ ఏడుపు అనేది ప్రజలు విశ్వసించేంత నమ్మకంగా ఉండదు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏడవడానికి లేదా బహిరంగంగా ఏడుస్తూ కనిపించడానికి ఇష్టపడరు. ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మృతికి సంతాపం తెలిపేందుకు వెళ్లిన ఆమె సహచరులు అంత పెద్ద విషాద ఘటన జరిగినా కూడా ఆమె కళ్ళల్లో నీళ్లు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఒకవేళ కళ్ళు చెమ్మగిల్లినా సామాన్యుల మాదిరిగా తాను కూడా భావోద్వేగాలకు లోనట్లు ప్రజలకు కనిపించకూడదని తన కొడుకు అంతిమ యాత్ర సందర్భంగా ఇందిరాగాంధీ నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నారు. నిజానికి ఆమె కంటి నుంచి కన్నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. సీనియర్ బీజేపీ నేత వృద్ధుడైన లాల్ కృష్ణ అద్వానీ కూడా చాలా సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అనేక టీవీ ఇంటర్వ్యూల్లో భావోద్వేగంగా కనిపించారు. ఎన్నికల ర్యాలీల్లోనూ ప్రధాని మోదీ చాలాసార్లు గద్గద స్వరంతో మాట్లాడారు. చరిత్రను తవ్వితీస్తే ప్రాచీన గ్రీస్ లేదా రోమ్, ఇంగ్లాండ్లో మధ్యయుగం నాటి కాలంలో మగవారు తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరిచేవారు. వాటిలో ఏడుపు కూడా ఉంది. కోపం, ఆవేశాన్ని కూడా బహిరంగంగానే వ్యక్తపరిచేవారు. కానీ ఆ తర్వాత కొన్ని కాలాల్లో, అంటే 18, 20వ శతాబ్దాల ప్రారంభంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం సరైనదిగా భావించారు. ఈ రోజుల్లో రాజకీయం, క్రీడలు వంటి రంగాలకు చెందిన వారు తమ భావోద్వేగాలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఏడుస్తాం. ఏదో సినిమా చూస్తూనో, స్నేహితులతో మాట్లాడుతూనో సడన్ గా కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటాం. అయితే సైకాలజిస్ట్ జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారి కన్నా ఎక్కువగా ఏడుస్తుంటారని తెలిసింది. అసలు మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలియకుండా ఏడవటం మానసిక ఆరోగ్య సమస్యగా నిపుణులు చెబుతున్నారు. అందరి జీవితాల్లో ఏడుపు సాధారణమే, కానీ కొన్నిసార్లు కొందరు ఏ కారణం లేకుండానే ఏడుస్తుంటారు. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఏడుస్తారు. కొందరు కోపంలో, ఆందోళనలో ఏడుస్తారు.
ఇలా జరగటానికి అసలు కారణం అనారోగ్య స్థితి కావచ్చు. అలసట, మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ కూడా కావచ్చు. ఏడవడానికి సాధారణమైన కారణాలలో ఒకటి డిప్రెషన్. అంటే ఏదన్నా సంఘటన జరగటం వల్ల మీరు బాధపడుతూ కొన్ని రోజుల పాటు బాధగానే ఉండటం, లేదా ఏదైనా ఆలోచిస్తూ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ లేదా సైకాలజిస్ట్ ను సంప్రదించాలి. ఏడుపు మెదడులోని లాక్రిమల్ గ్రంథి నుండి ఉద్భవిస్తుంది. ఈ గ్రంథి ప్రోటీన్, జిడ్డుతో కూడిన ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి కన్నీళ్ల రూపంలో కళ్ళ ద్వారా బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని కన్నీళ్లు అంటారు. దుఃఖంతో ఏడుపు, నొప్పితో ఏడుపు, కొన్నిసార్లు గొప్ప ఆనందంతో కూడా ఏడుపు వస్తుంది. మెదడులో సెరిబ్రమ్ అని పిలువబడే మరో భాగం ఉంది. ఇక్కడ విచారం పేరుకుపోతుంది. ఆ అనుభూతిని వ్యక్తీకరించడం అన్నదే ఏడుపు. విచారం కారణంగా శరీరంలో హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని వదిలించుకోవడానికి మనిషికి ఏడుపు అవసరం. ఆ హానికరమైన పదార్థాలు కన్నీళ్లతో బయటకు వస్తాయి. ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా సెరిబ్రమ్ నుండి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు దుఃఖం కారణంగా సేకరించిన హానికరమైన పదార్థాలను కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తాయి. అక్కడి నుంచి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి. ఇది నిజానికి భావోద్వేగ ఏడుపు. నొప్పిగా ఉన్నప్పుడు లేదా ఆనందం ఎక్కువైనప్పుడు కూడా ఏడుపు అదే పద్ధతిలో వస్తుంది. రిఫ్లెక్స్ అని పిలువబడే మరో ఏడుపు కూడా ఉంటుంది. అయితే ఇలా కంటినీరు కారడాన్ని నిజమైన ఏడుపు అని పిలవలేం. అకస్మాత్తుగా నొప్పి వచ్చినప్పుడు, ఉల్లిపాయ తరుగుతున్న, ఆవాల నూనె ఘాటు తగిలిన, దుమ్ము వంటివి కంటిలో చేరిపోయినా కన్నీళ్లు వస్తాయి. అది కంటి కార్నియాలోని నాడి వ్యవస్థకు సందేశాన్ని పంపుతుంది. బదులుగా మెదడు కంటి రక్షణ కోసం కనురెప్పలకు హార్మోన్లను కూడా పంపుతుంది. అవి కన్నీళ్ళ కళ్ళల్లో పేరుకుపోతాయి. ఆ కన్నీళ్లు దుమ్ము లేదా హానికరమైన పదార్థాలను మోసుకెళ్లి కళ్ళల్లో నుంచి బయటకు వస్తాయి. ఏది ఏమైనా స్వేచ్ఛగా రోధించిన తర్వాత మనసు తేలికపడుతుంది. అందుకే ఇలా ఏడ్చేందుకు జపాన్లో ప్రత్యేకంగా సౌండ్ ప్రూఫ్ గదులు లభిస్తాయట. అడవిలో పెద్ద పెద్ద చెట్లను కౌగిలించుకుని బిగ్గరగా రోధిస్తే కూడా మనిషిలో ఫ్రస్ట్రేషన్ దూరం అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.